రైట్ ఇక మిడ్ న్యూస్ లో అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రెండవ రోజు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. తొలి రోజు గ్లోబల్ సమ్మిట్ కు భారీగా స్పందన రాగా సుమారు 2.43 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఇవాళ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పలు సమావేశాలకు హాజరై రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. పవర్, టూరిజం, లైఫ్ సైన్సెస్, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, ఎడ్యుకేషన్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల ప్రతినిధులతో కూడా చర్చిస్తూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో జరగనుంది. ఇక తెలంగాణ ఇస్ రైజింగ్ కమింగ్ అని చెప్పేసి దీనికి సంబంధించి కూడా ఆటోమొబైల్స్ అలాగే రంగాలకు పెట్టుబడులు రానున్నాయి. దీనికి సంబంధించి కూడా మనం పూర్తిగా విజువల్స్లో చూస్తున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ ఏదైతే 2025 రెండో రోజు కూడా ఏదైతే కొనసాగుతుంది, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు కార్యక్రమాల్లో కూడా లోపల ఏదైతే పాల్గొని కొన్ని ఎంవేలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. అయితే మనం చూసాం మొదటి రోజు ఏదైతే 2,47,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కూడా కుదిరాయి. సో ఈ నేపథ్యంలో ఈరోజు దీనికి మించినటువంటి పెట్టుబడులు వస్తాయి. ఖచ్చితంగా పెద్ద పెద్ద కంపెనీలతోని భారీ ఎత్తున ఎంఓయూలు చేసుకుంటుందని చెప్పి కూడా ప్రభుత్వం ఆశిస్తుంది. సో ఇప్పటికే మనం చూస్తున్నాం వివిధ రకాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్యానల్స్ ఉంటాయో ప్యానల్స్లో డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎనర్జీకి సంబంధించినటువంటి ప్యానల్ కావచ్చు, లేదంటే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్యానల్లో అటు అజారుద్దీన్ అలాగే వాకిడి శ్రీహరి, ఇక మిగతా ప్యానల్స్కి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మంత్రులు కొండ సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు అందరూ కూడా వారి ప్యానళ్లలో ఇప్పటికే ఆయా సంస్థకు సంబంధించిన ప్రతినిధులతో ఇప్పటికే ప్యానల్లో డిస్కషన్స్ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వస్తున్నాయి. మనం చూసినట్టయితే ఈరోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితమే స్పోర్ట్స్కి సంబంధించిన ప్యానల్ డిస్కషన్గా ఉంది. స్పోర్ట్స్కి సంబంధించిన ప్యానల్ డిస్కషన్లో మనం చూసినట్లయితే మాజీ ఇండియన్ క్రికెటర్గా ఉన్నటువంటి అంబటి రాయుడు, అలాగే బ్యాడ్మింటన్ ప్లేయర్స్గా ఉన్నటువంటి గుప్తా జ్వాల, పివి సింధు, అలాగే పుల్లెల గోపీచంద్, వీరందరూ కూడా అజారుద్దీన్, వీరందరూ కూడా ఏదైతే కార్యక్రమానికి హాజరై వారి సంబంధించినటువంటి ఎలాంటి డెవలప్మెంట్ ఇక్కడ అవసరం, సో ఇప్పుడు ఉన్నటువంటి దానికి కోచింగ్ ఏ రకంగా అవసరం, గ్రౌండ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ దానిపైన డిస్కషన్ కూడా చేయడం కూడా జరిగింది. ఇక సాయంత్రం 4 గంటలకు కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సైన్స్ ఆఫ్ సినిమా రైజింగ్ 2047 సంబంధించినటువంటి డిబేట్ కూడా ఉంది. ఈ ప్యానెల్లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీస్కి చెందినటువంటి ప్యానెల్ స్పీకర్లుగా అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొంటారు. అలాగే సెలబ్రిటీస్గా దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బలగం వేణు, సుప్రియ వీరందరూ కూడా ఏదైతే ఈ ప్యానల్ డిస్కషన్లో కూడా పాల్గొంటారు. ఇక ఫ్యూచర్ సిటీలో రెండో రోజు కొనసాగుతున్నటువంటి దాంట్లో మనం చూసినట్లయితే తెలంగాణలో పెట్టుబడుల ఆసక్తి చూపుతున్నటువంటి విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు అనేక రకాలైనటువంటి ఆసక్తి కూడా చూపుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్లో ఇప్పటికే మనం చూసినట్టు ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి సుమధుర గ్రూప్స్, అలాగే TCCI తైవాన్ గ్రూప్, వీళ్ళంతా కూడా ఇప్పటికే ఏదైతే వీళ్ళందరూ ఇప్పటికే ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో ఇప్పటికే తాజ్ జీవీకే మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భూపాల్ కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సుముద్ర గ్రూప్ ప్రతినిధులు, అలాగే వీరితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూ సీఎం రేవంత్ రెడ్డి కలిసి వెస్టీజ్ గ్రూప్స్ CEO స్వరూప్, అవినేష్ కూడా ఏదైతే ఇప్పటికే ఎంఓయూలు కూడా చేసుకున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారి దాంట్లో అనలాగ్ AI ఓటోడెస్ ప్రతినిధులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని డ్రీమ్ వ్యాలీ గ్లోబల్ అండ్ రిసార్ట్ ప్రతినిధులు కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలా అనేక సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎండీలు అందరూ వ్యాపారకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కలుస్తున్నారు. సో వివిధ ప్యానల్లకు సంబంధించిన డిస్కషన్లో కూడా వారి పెట్టుబడులకు సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. సో ఈరోజు నిన్నటి కంటే కూడా భారీ స్థాయిలో కూడా ఏదైతే పెట్టుబడులు వస్తాయనేది తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన వారైతే పెద్ద ఎత్తున ఆశలు కూడా పెట్టుబడి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా మనం చూసామంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మరొక ఫిలిం సిటీకి కావచ్చు, ఈ రోజు అయితే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి గ్రౌండ్స్ విషయంలో కావచ్చు, అలాగే అనేక రకాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు, దాంతోపాటు యువతకు రానటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సంఖ్య కూడా దాని ప్రకారంగానే ఏదైతే ప్రభుత్వం తెలియజేస్తూ కూడా వచ్చింది. ఏ కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎన్ని వస్తాయి, దానికి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం ఎంత పెట్టుబడులు ఇక్కడ వస్తున్నాయి, సో దానికి సంబంధించిన డెవలప్ ఎలాగా అవుతుంది, ఫ్యూచర్ సిటీకి రానున్నటువంటి కంపెనీస్ ఏంటి, ఇలాంటి అనేక అంశాలు కూడా ఇస్తున్నారు. పొద్దున మనం చూసాం మంత్రుల్లో కూడా కొండా సురేఖ కూడా ఏదైతే ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి 1 కోటి మహిళలకు ఇటీవల ప్రభుత్వం చీరలు ఇచ్చింది, ఆ చీరలో కూడా కొండా సురేఖ వచ్చారు. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే గ్లోబల్ సమ్మిట్ అయితే ప్రస్తుతానికి ఉత్సాహంగా కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఏదైతే సినిమా సైన్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత 6 గంటలకు ఏదైతే డ్రోన్ షో కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ డ్రోన్ షో కూడా సుమారు వరల్డ్ రికార్డ్ చేసేంత విధంగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ కమాండ్ రైజ్ అనే విధంగా ఏదైతే ఒక భారీ ప్రదర్శనను తెలంగాణ ప్రభుత్వం
సిద్ధం చేసింది. సో ఈ నేపథ్యంలో దీనికి అనేక మంది విజిటర్స్ పబ్లిక్ చాలామంది పెద్ద ఎత్తున కూడా ఏదైతే అటు సెలబ్రిటీస్ కూడా అందరూ కూడా రానున్నట్టు కూడా మనకు తెలిసింది. సో ఏదేమైనా సాయంత్రం 6 గంటలకు ఏదైతే దీనికి సంబంధించినటువంటి పూర్తి తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 ముగుస్తుంది. అయితే 6 గంటలకు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి 2047 విజనరీకి సంబంధించిన డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తుంది. 2047 వరకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, పెట్టుబడులకు సంబంధించిన ఎలాంటి అంశాలతో ముందుకు వెళ్ళబోతుంది, 2047కి వచ్చేసరికి 3 ట్రిలియన్కి సంబంధించిన డాలర్ ఎకనామీ ఎలా అభివృద్ధి చెందడానికి ఎలాంటి కార్యరూపణ ఎలాంటి రూపొందం చేసింది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ఏదైతే ఉందో గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీ వీరందరూ ఎలా అయితే రూట్ మ్యాప్ వేసుకొని దేశాన్ని ముందుకు నడిపించారో తెలంగాణని కూడా 2047 వరకు అలాంటి రూట్ మ్యాప్తో ముందుకు నడిపించేటువంటి ఒక డాక్యుమెంట్ని సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఉండి ఏదైతే ఈ విజనరీ డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేయనున్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ అజీమ్.